ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయంపై కాగ్ వెల్లడించిన నివేదికను ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. రాష్ట్ర వాస్తవ పరిస్థితికి ప్రభుత్వం చెప్పేదానికి అసలు పొంతన కుదరటం లేదని జగన్ తెలిపారు. కాగ్ నివేదికలో వాస్తవాలు బయటకు రాగానే రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. వైఎస్ జగన్ వెల్లడించిన వాస్తవాలపై ఓ లుక్కేద్దాం. రోజురోజుకు దిగజారుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవ లెక్కలతో కాగ్ రూపొందించిన నివేదికను వైఎస్ జగన్ ఎక్స్ ద్వారా బహిర్గతపరిచారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ఆదాయం తగ్గిపోతున్నట్లు కాగ్ నివేదికలే స్పష్టం చేస్తున్నాయని ఆయన వివరించారు. గత ఏడాదితో పోలిస్తే పన్ను ఆదాయం 12.21%, పన్నేతర ఆదాయం 22.01% తగ్గాయని వైఎస్ జగన్ తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం వాస్తవాలు దాచిపెడుతోందని ఆయన విమర్శించారు. ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా 3,354 కోట్లు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఇది అబద్ధమని కాగ్ నివేదిక వాస్తవ లెక్కలను ప్రకటించిందని జగన్ తెలిపారు. 2024 ఏప్రిల్తో పోల్చితే 2025 ఏప్రిల్లో ప్రభుత్వ ఆదాయం ఏకంగా 24.2% తగ్గిందన్నారు. ఈ వాస్తవాలను కాగ్ నివేదిక బయటపెట్టగానే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ఏప్రిల్ విషయాలు చెప్పకుండా మే నెలలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందన్నారు. సర్దుబాటు కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన 796 కోట్లు తగ్గిందని, అందువలన జీఎస్టీ ఆదాయాలు తగ్గాయని ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి సర్దుబాట్లన్నీ లెక్కించిన తరువాతనే నికర జీఎస్టీని లెక్కగడతారని మాజీ సీఎం జగన్ వివరించారు. జీఎస్టీ ఆదాయాల గురించి కాగ్ నిజాలను వెలుగులోకి తేగానే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా కాగ్ నివేదికలు అసలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయన్నారు. వాస్తవాలన్నీ గమనించినట్లయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోందని వైఎస్ జగన్ కామెంట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోందని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఎక్స్లో తెలిపారు.